వేముల నరేష్ ఓ కళాకారుడిగా నేను ముందుగా తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉద్యమ అమరవీరులకు, తెలంగాణ కళావీరులకు హృదయపూర్వక జోహార్లు అర్పిస్తా ఉన్నాను. నేను వీరులార మీకు ఎర్రర దండాలు, వీరులార మీకు ఎర్రర దండాలు, పద పద పరిపరి దండాలు, వీరులార మీకు కళాకారుడు ఈ సమావేశాన్ని, ఈ సంతాప సభ నిర్వహిస్తున్న చెల్లెలు పుష్ప గారికి, నాతో పాటు పోరాటంలో తన వంతు పాత్ర నిర్వహించి ఒక పోరాట బిడ్డగా, ఈ ఓటుకూర ఉద్యమ నాయకునిగా తమ్ముడు వీరేశం ఇవాళ నగరకాల శాసనసభ్యులు, అదేవిధంగా బిఎల్ఆర్ లక్ష్మారెడ్డి గారు మేము వచ్చిన వెంటనే మావుడు కళాకారుడు చనిపోయింది అన్న, నువ్వు కూడా పూరేసి ద్వారాలు అర్పించాలంటే వచ్చేందుకు లక్ష్మణ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా తమ్ముడు వేపూరు సోన్న గారికి, నాతో పాటు నేను దిగిపోయినాక కార్పొరేషన్ చైర్మన్ అయిండు సాయి చందు, తన సహచరిని రత్ని సుధాకర్ గారికి తమ్ముడు రామనరసయ్య గారికి, ఇక్కడున్న కళాకారులు చాలా మంది. ఈ కళ అంటే ఒక మాట నేను చెప్తా, నేను పాటలు పాడే ఆటగానిపై తూట ఎవడు వేసేరన్న, పాటలు పాడే ఆటగాళ్ళపై తూట ఎవరు వేసేరన్న, చెప్పేది ఒక్క పాట రాజ్యాన్ని కూల్చింది, ఒక్క పాట గద్దర్ పాట రాజ్యాన్ని కూల్చింది, చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని కూల్చింది గద్దర్ పాట. ఆ కళాకారులకు ఆ పాటకు అంత పదునుంటది. కళాకారులకు నేను మొన్న కూడా చెప్పిన, నేను నాగారం వాడు దప్పు సుధాకర్ చనిపోయినాడు, నేను కళాకారులకు మరీ చెప్పిన, నేను మీ వ్యక్తిత్వాలను మార్చుకోండి, మీ బంధాలను పెంచుకోకండి, మీ బంధం అనుబంధాలు, మీ పిల్లలు మీరు చల్లగా వర్తిల్లాలంటే, మీ పాట వర్తిల్లాలంటే ఖచ్చితంగా నీ కుటుంబం చక్కగా ఉండాలి. నీ కుటుంబం తెరలైపోతే మీరు తెరలైపోతాం. అందుకోసమనే కళాకారుడు అంటూ నీ పాట మాట్లాడితే ఎవడినాడు, కానీ పాట పాడుతానంటే శబ్దం, ఆ శబ్ద తరంగాలు ఈ ప్రపంచాన్ని వణికిచ్చినాయి. కనుక ఈ శబ్ద తరంగాలను మీరు మూగబోయిస్తే మీరు కళాకారుల కింద లెక్కరా. అందుకోసం మిత్రులారా, తమ్ములారా, అక్కడ చాలా చిన్న తమ్ములు మీరు, నిజంగా నేను ఇక్కడ ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనంటే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటాన్ని ముందుండి భుజానేసుకొని నడిపిన బిఎన్ గారు గాని, స్వరాజ్యం గారు గాని, మారుతి ఈరన్న గారు గాని, ఇవాళ తుపాకీ తూడకు నేలకొనిన అమరవీరుల అమరత్వం మనం పంచుకొని ముందుకు కూరకాలి తప్ప మన పాడుబడ్డ అలవాట్ల కోసం ఆగం కావద్దని కూడా నీకు మనం చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ఇవాళ అడుగుల అన్నను ఆకలి మండలతో ఎల్లాడిపోయి ఈ వ్యవస్థ కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం ఇలా పనిచేస్తా ఉన్నారు. ఇదే కళాకారులు తిరుగుబాటు చేసి నియంతృత్వ పాలన 10 ఏళ్ల పాలన కూడా కూల్చేయడం జరిగింది. నీ పాట అంత పదునైంది. కేసీఆర్ నేనే అనుకున్నాడు భారత రాజ్యాంగం చాలా బలమైంది, ఆ రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఇంకో ప్రభుత్వం వచ్చింది. అందుకోసం మిత్రులారా, నేనేమంటుంటే కళాకారుడుగా మీ ధర్మం, మీ బాధ్యత. ఒక పాట అంటే ఆ పాటకు అంత పదునుంటది. నేను కళాకారుడు కానీ ఆ పాట నాకు ఇష్టం. పాట నాకు కనీసం పునరాగమన తీయాలని నాకు అనిపిస్తుంది. నిజంగా నేను చెప్తున్నా కదా, బాగుతులు ఆడితేప్పుడు నేను బస్సు సింపి వేసుకున్నాను, ముగ్గురు కూర్చుంటుంటే
సింధులు బాగుతున్నాడు అప్పుడు వాడు భాగవతం మొదలుగా రంగేసుకున్న కానీ మొదలు పెడితే వాడు తెల్లారుగా ఇల్లు తిరిగి అడకదించేప్పుడు కూడా వాడినట్టు తిరుగుతుంది నేను. అంటే నాకు కళ అంటే నాకు అట్లా ఇష్టం. వాళ్ళకు నేను ఆనాడు ఎప్పుడు 78, 76 వాళ్ళ కాకప్పుడు సార పంపిస్తుండే నేను. ఇతను బొమ్మకి చెప్పి సాటెడ్ జొన్నలు పంపిస్తుంది వాళ్ళకి దానం. అంటే కళ అనేది అంత బ్రహ్మాండమైనది కళ. ఆ కళను మనం చిన్నతనం చేస్తే మనం దానికి దూరం అయితే ఆ కళను ఏం గౌరవం ఇచ్చినట్టు మనం. అందుకని నరేష్ కూడా నేను చెప్పిన ముందుగా నేను ఒకనాడు వచ్చిన నరేష్ అన్న నా పానం బాగలేదంటే ఎంత కావాలి ఏం చేయాలి తమ్ముడు వాళ్ళకి ఇష్టం ఉండి మా మందరికి ఇష్టం ఉండి బాబాయ్ బాగలేదు బాబాయ్ ఒక 20,000 రూపాయలు కొట్టినట్టు ఏమన్నా కొట్టించు. ఇంతమంది చాలా తమ్ములకు కూడా తమ్ముడికి చాలా మంది సాయం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా తన ఇంటి వేసుకొని తన బుధాన్ని వేసుకొని ఈ రేసే కుటుంబం వాడు మా కళాకారుడు, నా పాలోడు, నా పంగోడు, ఉద్యమకారుడు. తర్వాత వాడు ఆ కళను పోషించాలని ఇవాళ ఆ కుటుంబం తన భుజాన్ని వేసుకొని ఇవాళ నరేష్ కుటుంబాన్ని కూడా వెనకేసుకొచ్చే సందర్భాలు మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో కొంత తేడా వస్తుంది. వచ్చినా కూడా కళాకారునిగా ఇవాళ ఈ రేసు నాతోని అన్న నువ్వు ఎట్టి పరిస్థితులు మనం పోవాలి కళాకారునికి ఆ నరేష్ తప్పకుండా మనం జోరు అర్పిస్తారని తమ్ముడు చెప్పడం జరిగింది. అందుకోసమనే తమ్ముడు చెప్పినా ఒక కళాకారుడిగా ఒక కళాభిమానిగా నేను కూడా రావాలని సంకల్పం ఉన్నది నాకు. కనుక మొన్న వచ్చి ఒకనాడు పరామర్శించిపోయినా నేను మళ్ళా కూడా ఈ సంతాప సభకు రావాలని తప్పకుండా అనుకున్నా నేను. ఎందుకంటే ఈ పాట ఎవరి కోసం వస్తుంది? ఈ పేదల కోసం వస్తుంది. ఎవరి కడుపులో కాలితే వాడు పాట రాస్తాడు. కడుపులో కాలింది ఆకలి గాంధీ వీళ్ళందరూ బాలసుబ్రహ్మణ్య ఘంటసాల గారు తన కడుపులో గంట మోగితే పాట వస్తుంది. ఆ పాట ప్రజల పాట ఉంటుంది. ఆ ప్రజలు ఆ పాటను దొర ఎవడు రా దొర పీకుడేందని అంటాడు. ఎందుకు వస్తుంది ఈ పాట? ఎవరికి వస్తుంది? వస్తుందా? అందుకోసమనే ఆకలి మంటలు ఉన్నవాడే పాట రాస్తాడు. ఆకలి మంటలు ఉన్నదని మన ఆగం కావద్దని కూడా నేను మనం చేస్తున్నాను. నేను నాకు ఆకలి మంటలు ఉన్నాయి కానీ చెప్పి ఆగమాగం కావద్దు. కనుక నేను కళాకారులకు నా వంతుగా నేను ఎప్పుడు తోడు నీడ ఉంటాను. ఎందుకంటే మొన్న వారు సుధాకర్ కార్యక్రమం జరిగినాడు కూడా ఏ పురుషం ఉండి అన్న నువ్వే చూసుకోవాలంటే కూడా నా బాధ్యతగా నిర్వహించాను. ఇక్కడ ఊడుగానికి ఒక కొండంత అండ ఇవాళ ఊటుకూర ఉద్యమాల గడ్డ ఇది. ఈయన మల్లారెడ్డి గారు కావచ్చు, ఈ విషయం కావచ్చు, ఎంతమందో వీరులు ఆ స్తూపాలు, ఆ ఎర్రని స్తూపాలు ఏమిడి చేరైతాయి మనకు, ఏమిడి గుర్తులైతాయి. ఆ చీలను ఎత్తురు దారపోతుంటారు వాళ్ళు. అందుకోసమనే ఈ కళ ఎప్పుడైనా కూడా ఈ దప్పు మోగితే ఊళ్ళో ఎందుకు దప్పు కొట్టినట్టు, అది దప్పు ఎందుకు కొడుతున్నట్టు, పాడుతుంటే పాట వచ్చింది అంటారు. కనుక ఆ పాటకంత పదం ఉంటుంది. దప్పు వాయిద్యాన్ని కూడా దప్పు సభడు కూడా అది విధంగా ఉంటుంది. అందుకోసం దప్పుకు పాటకు సంబంధం ఉంది. ఆ సంబంధం కళాకారులకు ఉంది. ఆ కళాకారులు ఆగం కావద్దని నిజంగా కళాకారులకి ఆపద పడితే సాపద పడితే నేను కూడా అంటూ ఉంటానని చెప్పి నిజంగా నాతో నా కాన్సెప్ట్ అక్కడ కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. కనుక నన్ను పిలిచి తమ్ముడు నరేష్కు నిజంగా వాడు ఎగిరే దునుకుడు నేను చూసిన పాటలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను ఆడ పాట పాడుతున్నప్పుడు ఆడిపోతుంటే, నేను ఆదిలాబాద్లో పాటలు పాడుతున్నా ఆడిపోతుంటే, నేను తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం పోతుంటే ఖమ్మం, పాలమూరు పోతే పాలమూరు, ఎక్కడ ఉంటే అక్కడ కళాకారులు ధూమ్ధాం ఉందంటే నేను ఎన్ని తిప్పలను పడిపోతుంటే నేను. కనుక కళ మీద నాకు అభిమానం ఉంది, కళాకారులు అంటే నాకు అభిమానం ఉంది. అందుకోసమనే ఇలా ఒక మాట ఈ మన ఏ పురుషం అన్న ఒక పాట రాసింది. ఏం పాట అది? అది 3 లక్షల మంది చూసినట్టు. ఎవరి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేరుతున్నాడు రా తెలంగాణ కదా. ఆ పాట మనం యూట్యూబ్లో పెట్టి వింటున్నాం. తర్వాత రామనాథ్ సాయి కూడా ఈ ప్రజల కోసం ఉన్న పాటలు ప్రజలు ఎన్నడూ మర్చిపోయి అచిరస్థాయిగా మన పశ మీద గుర్తున్నట్టుంటాయి. ఇది ప్రజల పాటలు. అందుకోసమైన కళాకారులను మీరు ప్రజల కోసం బతకండి, మీ కుటుంబాల కోసం బతకండి, ఈ వ్యవస్థ కోసం బతకండి. ఎప్పుడైనా కూడా మీకు అండ ఉంటారని చెప్పి ఈ నియోజకవర్గ బిడ్డగా, ఒక నిక్కారస్తైన మాదిగ బిడ్డగా, పోరాటాల బిడ్డగా, నేను కళాకారుని అభిమానించే ఒక కళాకారుని అభిమానిగా మీకు తోడై నీడై ఉంటారని చెప్పి దీన్ని ఈరేషం ఇక్కడి నుంచి ఒక పేద ఇంట్లో పుట్టి మేమిద్దరం కూడా గంతే బతుకులు. నేను చెప్తున్నా కదా, ఎవడైనా 2 ఎకరాల భూమి ఎమ్మెల్యే 2 ఎకరాల భూమి ఉండి ఎమ్మెల్యే అయినా అంటే ప్రజల గుండెలో పెట్టుకుని అత్తుకున్నారు. ఎట్లా మందల సమయం గుద్దురా గుద్దని చెప్పి దంతుడు వచ్చారు.
52,000 మెజార్టీ ఇచ్చింది ఈ ప్రజానికం కదా. దంతుడు అట్ట జరిగింది. ఇవాళ నేను అసెంబ్లీలో కూడా అదే గొంతు వినిపిస్తా. నేను అసెంబ్లీలో కూడా ఈ పేద ప్రజల కోసం చేసే వ్యవస్థ కోసం తప్పకుండా నా గలం వినిపిస్తాం, నా నినాదాన్ని వినిపిస్తా. తప్పకుండా ఈ ప్రజల కోసం పనిచేస్తాం.